Here is the non-spoiler review of the film కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్. ఇంకా ఈ మూవీ వచ్చేసి మొన్న వచ్చిన కాంతారాకి ఇది చాప్టర్ 1, అది వచ్చేసి ఇంట్రడక్షన్ అని అర్థమైంది చాప్టర్ 1 అంటే. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది నా విషయంలోకి వెళ్ళేలోపు ఇడ్లీ కొట్టు అనే మూవీ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు మేఘాలు చెప్పిన ప్రేమ కథ, హృదయపూర్వం, బ్యూటీ, భద్రకాళి, టన్నెల్, త్రికాళి, 28 years later తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ, రెడీ ద ఫేక్ అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఎక్కడైతే కథ ముగిసిపోయిందో అక్కడ మొదలవుద్ది కథ. మొదలైన తర్వాత కాంతారా ఒక చోట ఉంటారు అడవిలో, ఆ ప్లేస్కి వేరే వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు. అలాంటిది ఒక రాజ్యం వెళ్తుంది, వాళ్ళకి ఏమైంది, ఆ తర్వాత ఆ రాజ్యానికి అసలు ఎందుకు వెళ్ళకూడదు, ఏంటి స్టోరీ అనేది ఫస్ట్ పార్ట్కి కంటిన్యూషన్ ఏం చూపించారు ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే అసలు మొన్న వచ్చిన ఇంట్రడక్షన్ పార్ట్ అసలు ఏమాత్రం సరిపోదు. ఈ చాప్టర్ 1 అసలు చేసలైందని అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అద్భుతమైన ఒక దేవుడికి సంబంధించిన డివైన్ బ్లాక్ బస్టర్ అని అయితే చెప్పచ్చు. ఎందుకు అంత అలాగా నచ్చింది అనేది ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలో చెప్తాను. ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి మైనస్ పాయింట్స్ కంటే. ఇంకా రేటింగ్ అనేది ఇప్పుడు ఇవ్వనా తర్వాత ఇవ్వనా అని ఆలోచిస్తాను నేను. అదొక్కటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే నా రివ్యూ చివరి వరకు చూడరు రేటింగ్ ఇప్పుడు ఇచ్చేస్తే. కాబట్టి చివరి వరకు చూడండి, రేటింగ్ లాస్ట్లో ఇస్తాను, అందుకే ముందే ఇవ్వట్లేదు రేటింగ్. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఇంకా రిషబ్ శెట్టి యాక్టింగ్ ఎప్పటికీ ప్లస్ పాయింటే, అది ఎప్పటికీ మైనస్ పాయింట్ అవ్వదు. అది అవుతే ఖచ్చితంగా భూమి మీద ప్రజలందరూ చనిపోతారు, అది మాత్రం పక్కా. ఎందుకంటే రిషబ్ శెట్టి యాక్టింగ్ రోజు రోజుకి పెరుగుద్ది కానీ తగ్గడం మాత్రం జరగదు. అంతకు మించిపోయి ఆకాశం అంచుల దాకా వెళ్ళిపోయింది. ఇంకా రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ విషయానికి కనుక వస్తే, ఎంత మాట్లాడిన తక్కువ, ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా చాలా దూది ముక్కతో సమానం. యాక్టింగ్కి అవార్డు ఇచ్చినా కూడా ఆ రేంజ్ యాక్టింగ్ డెలివరీ చేశారు. ఇంకా అజనీష్ లోక్నాథ్ గారు కూడా ఇదే కోవలోకి వస్తారు. ఆయనకి ఎన్ని అవార్డులు ఇచ్చినా, పాలాభిషేకం చేసిన దేవుడి కింద కొలిసినా కూడా చాలా దూది పింజతో సమానం అండి. ఏం మ్యూజిక్ అండి బాబు, వీళ్ళ కాంబినేషన్ ఫస్ట్ పార్ట్ని మించిపోయి డబల్ త్రిబుల్ కిక్ ఇచ్చింది. మ్యూజిక్ అండ్ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్, అమ్మ బాబోయ్, అసలు ఆ సీన్స్కి అజనీష్ లోక్నాథ్ తప్ప ఇంకెవ్వరికి సెట్ అవ్వదేమో ఈ కాంతారాకి, అంత బాగా మించిపోయి కొడుతున్నారండి బీజిఎం. ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్ కూడా సరిపోదు. ఇంకా ఈ మ్యూజిక్ అండ్ యాక్టింగ్ విషయంలో అయితే మాత్రం, రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ విషయంలో అయితే మాత్రం, ఇంకా సీన్స్ ఎందుకు నచ్చినాయి అంటే, దేవుడికి లింక్ చేస్తూ దేవుడి ధర్మాన్ని కాపాడడం కోసం బాగా సీన్స్ని బాగా తీసుకొచ్చారు. శివలింగం రిఫరెన్స్తో, శివుడి రిఫరెన్స్తో, చాలా బాగా శివుడి శక్తితో, దైవ బలంతో ధర్మం కాపాడాలి, ఇవన్నీ ఒక డిఫరెంట్గా డైరెక్ట్ చేసి వదిలేరు. రొటీన్ స్టోరీ అయినా కూడా డిఫరెంట్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేరు. అది జస్ట్ ఇంట్రడక్షను, అది కంటికి కూడా కనపడదేమో కొన్ని రోజులకి అని అనిపించింది. ముందు వచ్చిన కాంతారా పార్ట్ అయితే అంత అద్భుతంగా తీశారు. ఇంక ఈ మూవీ ఇంకా సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ గురించి చాలా మాట్లాడాలి. ఇంకా అద్భుతం అనే మాట కూడా, ప్రాణం ఉంటే అద్భుతం అనే మాటకి కాళ్ళ మీద మొక్కుద్ది, మీద పడిపోయి కాళ్ళు పట్టుకుని మొక్కేద్దండి. అద్భుతం అనే దానికి ప్రాణం ఉంటే అంత అద్భుతంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కాస్త. ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి, సినిమా రొటీన్గా ఉంటుంది. ఫస్ట్ 20 minutes బాగానే ఉంటుంది, కానీ మధ్యలో ఒక 20 to 25 minutes కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది, మిడిల్ పోర్షన్ దగ్గర ఫస్ట్ హాఫ్. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫైట్స్ బాగానే ఉన్నాయి, కానీ కొద్దిగా ఎక్కువ అయినట్టు అనిపిస్తాయి అంతే. అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో, ఇవి మాత్రమే నెగిటివ్. ఇంకా ఫైనల్గా ఈ మూవీ వచ్చేసి ఒక ట్విస్ట్ ఉంటుందండి, అది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయం ఒక క్యారెక్టర్ సైడ్ నుంచి. ప్లస్ పాయింట్స్లో చెప్పడం మర్చిపోయాను, ఆ క్యారెక్టర్ నుంచి ఈ ట్విస్ట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యారెక్టర్ పేరు చెప్పను, నిజంగా షాక్ అవుతారు. అబ్బా అవునా నిజమా అని అంటాం, అలాగ ఉంది అది. ఇక అంతేనండి. ఇంకా రేటింగ్ వచ్చేసి, నా రేటింగ్ 5కి 5 రేటింగ్ అండి. ఎంత చెప్పిన తర్వాత కూడా 5కి 5 ఇవ్వకపోతే ఎలాగండి. ఇక అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.